Hello everyone. So in our next continuation part, solving of degree of static indeterminacy for different structures. So see this here first. So it looks like what? Yeah, okay. Does it belonging to the 2D or 3D? Okay. So it is a 3D member, and basic elemental member is here triangular. Okay, and so it is pin jointed uh, truss in three-dimensional. Okay, pin jointed truss in with the space truss, pin jointed space truss. It is pin jointed space truss. So pin jointed space truss ki manaki formula m plus r minus 3j. M plus r minus 3j. So count the number of members and reaction forces and substitute in this. Okay, so I am going to count first. So here 1, 2, 1, 2, 3, and 4, and here 5, and 6, 7, 7, and here 8, and here 9, 10, and 11. Okay, so 11 plus each support is having 2, 2, 2. Okay, so total 6 minus 3 into joints 1, 2, 3, 4, 5. So here 6. Yes, I think, oh, okay, not only 6. So here 17 minus 18. Okay, total minus 1 is the answer. Okay, and next, the rigid jointed space frame ఇది. ఓకే, 3-dimensional ఆబ్జెక్ట్. సో దీనికి మనకి ఫార్ములా ఏంటంటే 6m ప్లస్ ఆర్ మైనస్ 6j మైనస్ సి. ఓకే, సి అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మెంబర్స్ కనెక్టెడ్ టు ది రిలీజ్డ్ సపోర్ట్స్ మైనస్ 1. ఓకేనా, అండ్ ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్డ్ ఓన్లీ సి అంటే రిలీజ్డ్ సపోర్ట్స్ అనే చూసాం. బట్ రిలీజ్ సపోర్ట్స్ -1 అంటే మైనస్ ఆఫ్ m మైనస్ 1 చేసాం కదా, సేమ్ అలానే సి కూడా ఇక్కడ. బట్ ఇక్కడ ఏ, ఓకే, ఏ దగ్గర కూడా మనకి సి అనేది అంటే రిలీజ్డ్ సపోర్ట్స్ అనేవి లేవు. ఓకే, సో దీనికి మనము ఫార్ములా 6m ప్లస్ ఆర్ మైనస్ 6j అయినా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా వేరేలా చేయాలి అని అనుకుంటే డిఎస్ఈ వాల్యూ డిఎస్ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఎక్స్టర్నల్ చెక్కి మనకి ఫార్ములా ఏముంటుంది, ఆర్ మైనస్ 6. ఓకే, అండ్ ఇంటర్నల్ చెక్ అయితే 6c తీసుకోవాలి. దీనికి ఏం తీసుకోవాలి, 6c. ఓకే, సో అలా అయినా కూడా మీరు అప్లై చేసి ట్రై చేయొచ్చు. 6 ఇంటూ, ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ మెంబర్స్ కౌంట్ చేసేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. ఓకే, సో 6 కాలం డైరెక్షన్లో మనకి 1, 2, 3, 1, 2, 3. సో అలా 18 మెంబర్స్ వస్తాయి. మళ్ళీ ఈ డైరెక్షన్లో వచ్చేసి 1, 2, 3, 1, 2, 3, 6 ఫ్రంట్ సైడ్, మళ్ళీ బ్యాక్ సైడ్ 6. సో 18 ప్లస్ 12 అయినాయి. ప్లస్ ఈ సైడ్కి చూస్తే మళ్ళీ 1, 2, 3, ఇక్కడ కూడా 1, 2, 3. సో టోటల్ మళ్ళీ 6. మళ్ళీ ఇంటర్నల్ ఉన్నాయి కదా, మళ్ళీ 1, 2, 3. సో టోటల్ మళ్ళీ 18 అవుతాయి. ఓకే, సో దీంట్లో సో మీకు నంబర్ ఆఫ్ మెంబర్స్ కౌంట్ చూస్తే 6m ప్లస్ ఆర్ మైనస్ 6j కదా. సో 30,
30. సో ప్లస్ మళ్ళీ ఇక్కడ 18 9 సారీ ఇక్కడ 9 వస్తుంది కదా, 9 3 3 3. సో ఇక్కడ కూడా 3 కాబట్టి సో 39 వస్తాయి నాన్న, టోటల్ 39. రియాక్షన్ ఫోర్సెస్ 1 2 3 4 5 6. సో 6 ఫిక్స్డ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఈచ్ ఫిక్స్డ్ సపోర్ట్స్కి మనకి 3 రియాక్షన్ ఫోర్సెస్. ఓకే, సో మళ్ళీ 18 వస్తాయి మైనస్ 6 ఇంటూ జాయింట్స్ మీకు ఎన్ని వస్తాయి అంటే కౌంట్ చేసినప్పుడు 1 2 ఓకే 1 2 3 4 కదా. సో అలా అన్ని డైరెక్షన్లో మనం కౌంట్ తీసుకున్నప్పుడు మీకు 24 వస్తుంది. మైనస్ ఇక్కడ సి అనేది అసలు లేదు, సో 0. సో 6 ఇంటూ 39 ప్లస్ 18 మైనస్ 6 ఇంటూ 24 వాల్యూ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, సో ఇది ట్రస్సే బట్ 2D ఫ్రేమ్. సో ఓకే, 2D ఫ్రేమ్కి మనకి ఫార్ములా ఏంటి, m ప్లస్ ఆర్ మైనస్ 2j. నేను డైరెక్ట్గా రాస్తున్నాను. యాక్చువల్గా అయితే మనం ఏం రాస్తాం, డిఎస్సి వాల్యూ ఆర్ మైనస్ 3 ప్లస్ డిఎస్ఐ ఏమో m మైనస్ ఆఫ్ 2j మైనస్ 3 అనేది వేస్తాం. ఈ రెండింటిని సಮೇషన్ చేసినప్పుడు మనకు వచ్చేది ఇది. ఓకే, సో నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. సో నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే దీనికి 1 2 3 4 5 6. ఓకే, 6 ప్లస్ రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ ఇక్కడ 1 ఇక్కడ 2 అండ్ దీనికి ఓన్లీ 1 రియాక్షన్ ఫోర్స్. సో టోటల్ 3 మైనస్ 2 ఇంటూ జాయింట్స్ ఎన్ని అంటే 1 2 3 4. సో 4, సో 9 మైనస్ 8 ఈక్వల్స్ టు 1. ఓకేనా. సో 1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ బీమ్ కనిపిస్తుంది. సో బీమ్స్కి అయితే మనం ఏం చేస్తామంటే ఫార్ములా ds ఈక్వల్స్ టు డిఎస్సి ప్లస్ డిఎస్ఐ మైనస్ ఆఫ్ m మైనస్ 1 అనేది తీసుకోవచ్చు. లేదంటే 3m ప్లస్ ఆర్ మైనస్ 3j మైనస్ c కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ది తీసుకుంటే డిఎస్ఐ అనేది 0, డిఎస్సి మాత్రమే ఉంటుంది. ఓకే, సో డిఎస్సి ఎంత, ఇక్కడ 1 2 3 రియాక్షన్ ఫోర్సెస్, ఇక్కడ 1 రియాక్షన్ ఫోర్స్, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1. సో 3 ప్లస్ 1 ప్లస్ ఓకే 1 2 3 4 ప్లస్ 3 7 వస్తుంది. సో డిఎస్ ఈక్వల్స్ టు 7 మైనస్ 3. ఓకే, 7 మైనస్ 3 ఇది 0 మైనస్ ఆఫ్ mn. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7. ఓకే, యాక్చువల్గా ఉన్నవి 7 మెంబర్స్. బట్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ m అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ కనెక్టెడ్ టు ది హింజ్. సో ఇక్కడ హింజ్కి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి, 2 మెంబర్స్ కనెక్ట్ అయినాయి. బట్ మనం ఒక డిడక్ట్ చేయాలి కదా. సో -1 ఈక్వల్స్ టు 1. మళ్ళీ సెకండ్ హింజ్కి వెళ్దాం. సెకండ్ హింజ్కి ఎన్ని మెంబర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, 1 మెంబర్ 2 మెంబర్. సో టోటల్ m ఈక్వల్స్ టు 2. బట్ మళ్ళీ మనం -1 చేస్తాం కాబట్టి 1. 2 - 1 = 1. మళ్ళీ థర్డ్ హింజ్ కూడా 2 మెంబర్స్ కనెక్ట్ అయ్యి ఉంది. నెక్స్ట్ దీన్ని కూడా -1 చేస్తాము. సో ఇక్కడ మీకు వచ్చే వాల్యూ 1. ఈ మూడింటిని సమ్మేషన్ చేస్తే మనకు 3 వస్తుంది. సో ఆ 3ని ఇక్కడ మనం డిడక్ట్ చేసుకుంటే సో 4 - 3 = 1 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మెథడ్ 2లో అప్లై చేస్తే దీనికి 3m + r - 3 చేయి కదా. 3 × m అంటే మెంబర్స్ ఎలా అంటే ఇక్కడ 1 మెంబర్ 2 మెంబర్ 3 మెంబర్ 4th మెంబర్ 5 మెంబర్ 6 మెంబర్ 7th మెంబర్ అంటే సపోర్ట్ గ్యాప్ అన్నమాట. బట్ ఇక్కడ చూస్తే రిలీజ్డ్ సపోర్ట్స్ ఉండడం వల్ల కూడా ఈ స్పాన్ టోటల్గా ఏమైంది 1 2 3 4 పార్ట్స్గా స్ప్లిట్ అయింది. సో అడిషనల్గా మనకు ఎక్స్ట్రా రావడం వల్ల ఇక్కడ 7 మెంబర్స్ వచ్చింది. ప్లస్ ఆర్ వాల్యూ ఆల్రెడీ మనం ఇంతకుముందే క్యాలిక్యులేట్ చేసుకున్నాం 7 మైనస్ 3 × జే ఎలా అంటే ఇక్కడ 1 జాయింట్ 2 జాయింట్ 3 జాయింట్ 4 జాయింట్ 5 జాయింట్ 6 జాయింట్ 7 జాయింట్ 8 జాయింట్. సో 8 మైనస్ సి కదా. సి అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ రిలీజ్డ్ సపోర్ట్స్ ఎన్ని ఉన్నాయో దానికి -1 చేసుకుంటాం. అంటే ఇప్పటిలాగా -m - 1 చేయాలి. 2 - 1 2 - 1 2 - 1 టోటల్ ఈక్వల్స్ టు రిజల్టెంట్స్ ఆర్ 1 కదా. ఈ 1ని 3 టైమ్స్ 1 + 1 + 1 అంటే 3.
సో సేమ్ ఇక్కడ ఎంతమంది ఇలా డిడక్ట్ చేసామో అలానే డిడక్ట్ చేయాలి. టోటల్ మళ్ళీ 28 మైనస్ 27 1. సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఓకే. సో బీమ్స్కి ఫ్రేమ్స్కి మనము ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకేనా. అండ్ లేదంటే జనరల్ ఫార్ములా ఇది. జనరల్ ఫార్ములా ఏంటి, డిఎస్సికి R-3, డిఎస్ఐ అసలు 0 ఉంటుంది. -(m-1) ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ చూసారు మీరు డైరెక్ట్గా. ఓకేనా. అండ్ ఇక్కడ సో ఇది చూస్తే ఇది కూడా రిజిడ్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్, ఇది స్పేస్ ఫ్రేమ్ కాదు. ఏంటి, రిజిడ్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్. రిజిడ్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్కి వచ్చేసరికి ఇక్కడ 3 రియాక్షన్ ఫోర్స్. దీనికి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సపోర్ట్ ఇక్కడ ఉంది, బట్ పిన్ జాయింటెడ్లో మనకి ఏంటంటే ఇలా తీసుకున్నప్పుడు 1 రియాక్షన్ ఫోర్సే ఉంటుంది. బట్ అదే సపోర్ట్ ఒకవేళ కాలమ్కి కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, సో ఇట్ ఈస్ గివింగ్ రొటేషన్ ఆల్సో. ఓకేనా. అంటే సారీ, నాట్ రొటేషన్, మీన్ హారిజాంటల్ అండ్ 1 వర్టికల్. ఓకే, హారిజాంటల్ 1 వర్టికల్. సో దీనికి కూడా 2 వచ్చేస్తాయి. నెక్స్ట్ దీనికి మళ్ళీ అగైన్ 3. ఓకే. సో దీనికి ఫార్ములా ds ఈక్వల్స్ టు DSC ప్లస్ DSI మైనస్ ఆఫ్ m-1. ఫస్ట్ మెథడ్లో చేస్తున్నా. DSC అంటే ఏంటి, R-3 ప్లస్ DSI అంటే ఏంటి 3 × C మైనస్ ఆఫ్ m-1. R-3 ఎలా అంటే 3 + 2 + 3, 8 - 3 + 3 ఇంటూ నెంబర్ ఆఫ్ క్లోజ్డ్ బాక్సెస్ ఎన్ని, 1 1 2. ఓకే. సో 2 మైనస్ ఆఫ్ m-1 అంటే ఏంటంటే ఇక్కడ హింజ్ ఉంది. సో నంబర్ ఆఫ్ మెంబర్స్ కనెక్టెడ్ టు హింజ్ ఎన్ని, 1 మెంబర్ 2 మెంబర్. బట్ మనం ఒకటి మైనస్ చేస్తాం కాబట్టి ఇక్కడ 1 ఉన్నట్టు. మళ్ళీ ఇక్కడ నంబర్ ఆఫ్ మెంబర్స్ కనెక్టెడ్ టు దిస్ హింజ్ ఎంత, ఐ మీన్ ఈ రిలీజ్ సపోర్ట్కి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి, 2 ఉన్నాయి. బట్ మనం ఒకటి మైనస్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా 1. ఓకే. నెక్స్ట్ ఇది కూడా ఒక రిలీజ్డ్ సపోర్ట్. దీనికి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇది ఒక రిలీజ్డ్ సపోర్ట్, దీనికి 2 ఉన్నాయి. మళ్ళీ మనం -1 చేస్తాం కాబట్టి 1. ఇక్కడ కూడా సేమ్ 1. సో టోటల్ 1 2 3 4 అయినాయి. సో ఈ 4ని ఇక్కడ ఇవన్నిటిని సమ్మేషన్ చేసి ఆ సమ్ని వీళ్ళకెళ్ళి ఓకే డిడక్ట్ చేసేసుకోవాలి. సో 8 - 3 5 + 6 - 4. సో టోటల్ 7. మరి 7 కరెక్టేనా లేదా ఒకసారి మెథడ్ 2లో మనం చెక్ చేసుకుంటే, సో దీనికి ఫార్ములా ఇంకొకటి చెప్పాను కదా, ఏంటి 3m + r - 3j - c. ఓకే. సో 3 ఇంటూ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 1 1 2 3 4 5 6. ఓకే. నెక్స్ట్ 7 8 9 10 11 12 13 14. సో టోటల్ 14 ప్లస్ 6 ఆర్ వాల్యూ ఏమవుతుంది అని అంటే 8 అవుతుంది. -3 ఇంటూ జాయింట్స్ ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండ్ 13. ఒకసారి చెక్ చేద్దాం. -c వాల్యూ 4. ఓకే. సో 42 + 8 39 - 4. సో 42 + 8 50 - 43. సో 50 - 43 7. ఎస్. ఓకే. సో 7 అండ్ హియర్ ఆల్సో 7. సో మీరు 3m + r - 3j - c అయినా చేయొచ్చు, DSC + DSI ఆఫ్ m-1 కూడా చేయొచ్చు. అండ్ థర్డ్ మెథడ్ కూడా నేను చేస్తున్నాను. థర్డ్ మెథడ్కి మనకి ఫార్ములా ఏముందంటే డిఎస్కి 3 ఇంటూ నంబర్ ఆఫ్ క్యాంటిలివర్ పోర్షన్స్. ఓకే. అండ్ నంబర్ ఆఫ్ క్యాంటిలివర్ పోర్షన్స్ మైనస్ ఆఫ్ m-1 మళ్ళీ మైనస్ ఎక్స్ట్రా రిలీజ్డ్ ఫోర్సెస్. సో 3 ఇంటూ సో 1 2 3 4. సో మనం 4 క్యాంటిలివర్ పోర్షన్స్ చేయొచ్చు, అంటే 4 బీమ్స్ అన్నమాట. ఎన్ని బీమ్స్ ఉన్నాయో అన్ని క్యాంటిలివర్స్. మైనస్ ఆఫ్ m-1 అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ m-1 వాల్యూ 4 అని తెలిసిపోయింది. సో అదే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. మైనస్ ఎక్స్ట్రా రిలీజ్డ్ సపోర్ట్స్ అంటే ఇక్కడ 3 ఉంది. 3 అంటే అన్ని రియాక్షన్ ఫోర్స్ నుంచి మనం
3కి రీచ్ అవ్వడానికి ఇంకా ఎన్ని పెండింగ్ రియాక్షన్స్ ఉన్నాయో అవే ఎక్స్ట్రా రిలీజ్ సపోర్ట్స్ అవుతాయి. యాక్చువల్లీ ఉన్నవే 3. మళ్ళీ 3కి రీచ్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. సో, నో నీడ్ కాబట్టి ఎక్స్ట్రా రిలీజ్డ్ ఫోర్సెస్ ఫర్ ఫిక్స్డ్ సపోర్ట్ ఈజ్ 0. నెక్స్ట్ ఇక్కడ రోలర్ ఉంది. దీనికి 2 యాక్చువల్లీ. బట్ 3కి రీచ్ అవ్వాలంటే ఇంకా ఎన్ని పెండింగ్ రియాక్షన్స్ ఉన్నాయి? 1. ఇక్కడ కూడా 3 ఉంది. ఓకే. ఆల్రెడీ 3 దగ్గర ఉన్నాం. సో, మళ్ళీ 3కి రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నథింగ్ అంటే 0. సో, 0 + 1 + 0 ఇక్కడ మనం 1. ఓకే. సో, 12 - 5. సో, టోటల్ ఎంత? 7. సో, ఇలా కూడా చేయొచ్చు. బట్ ఎక్స్ట్రా రిలీజ్డ్ సపోర్ట్స్ అంటే ఏంటంటే మనము 3కి రీచ్ అవ్వాలి. 3కి రీచ్ అవ్వాలంటే ఎంత పెండింగ్ ఉంది? అంటే 3 - 3 చేయాలన్నమాట. ఇక్కడ 3 నుంచి వీటిని డిడక్ట్ చేయాలి. 3 - 3 0, 3 - 2 1, 3 - 3 0. ఓకే. ప్రతి రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ ఔట్ చేశాక ఆ వాల్యూని 3 నుంచి డిడక్ట్ చేస్తే వచ్చిన రిజల్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో వాటిని మాత్రం సమ్మేషన్ చేసుకొని ఇక్కడ తీసేయాలి. ఇక్కడ నాకు సమ్మేషన్ చేస్తే 1 వచ్చింది. ఆ 1ని ఇక్కడ మైనస్ చేసేసా. ఓకే. సో, ఇది థర్డ్ మెథడ్. ఓకే. సో, ఇవి డిగ్రీ ఆఫ్ static indeterminacy calculation part. In next class we'll discuss about kinematic indeterminacy values. Thank you.